హైదరాబాద్లోని శివాజీ బ్రిడ్జ్ ఎంజీబీఎస్ అంటే తెలియని వారు ఉండరు. ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉండే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ప్రజలకు ప్రాథమిక సదుపాయాలు చాలా అవసరం. సాలార్జింగ్ మ్యూజియం పక్కనే ఉన్న శివాజీ బ్రిడ్జి పైన అనేక పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. కానీ అందులో ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడే స్థితి అయితే లేదు. అక్కడ టాయిలెట్స్ పరిస్థితి ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ రోడ్ ప్రాంతంలో ఉన్న ఇక్కడ శివాజీ బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాం. ఇక్కడ ఈ లొకేషన్ చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి ఈజీగా తెలిసిపోద్ది ఇది శివాజీ బ్రిడ్జ్ అని చెప్పేసి ఈజీగా గుర్తుపట్టగలరు కూడా. చుట్టుపక్కలంతా నిర్మానుష ప్రాంతం, అంటే చెత్తతో కూడిన ప్రాంతం. ఈ బ్రిడ్జ్ కూడా మనం చూస్తే ఈజీగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ మొత్తం గమనిస్తే కనుక మనందరికీ ఒకే విధంగా కనిపించేవి ఇక్కడ వాష్రూమ్స్ అనేవి ఒక 4-5 ఇక్కడ నిర్మించి ఎలాంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా ఉన్న వాష్రూమ్స్ మనందరికీ కనిపిస్తున్నాయి. విజువల్స్లో మనం చూడొచ్చు. ఇక్కడ బ్రిడ్జ్ మీద ఇన్ని వాష్రూమ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ 4-5 వాష్రూమ్స్ వరుసగా కనిపిస్తున్న ఆ పరిస్థితి మనం చూడొచ్చు. అయితే వీటి పరిస్థితి ఎలా ఉంది, ఈ వాష్రూమ్స్ అసలు ఎలా ఉపయోగిస్తున్నారు అనేది కూడా మనం ఒకసారి చూసి అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఈ వాష్రూమ్స్ మనం దగ్గరలో చూడొచ్చు. పేరుకి వాష్రూమ్ అయితే నిర్మించారు. అయితే ఇక్కడ ఎలాంటి వాష్రూమ్స్కు ఉపయోగపడాల్సిన ప్రాథమిక సదుపాయాలు, మినిమం వాటర్ లేదు, అలాగే వీటి వాడుకోవడానికి డోర్స్ కూడా లేవు. అయితే అసలు ఈ వాష్రూమ్స్ ఎందుకు కట్టారు, ప్రజల కోసమే కట్టారా, లేకపోతే దీని యొక్క అసలు ముఖ్య ఉద్దేశం ఏంటనేది కూడా ఇప్పటికీ తెలియట్లేదు ఇప్పటి వరకు. మేడం ఇప్పుడు కొన్ని వర్షాల్లో ఎంత ప్రాబ్లం అవుతుంది, ఎంతమంది కింద పడతారు, ఇక్కడ అక్కడ పడతారు. ఎట్లా అంటే ఇట్లా స్లిప్ అవుతాయి. ఈ రోడ్డు పైన ఇది కచరా దిక్కెళ్ళి మొత్తం అది కారి మొత్తము వర్షానికి అది ఆయిల్ లాగా జిడ్డులాగా పడి మొత్తం అంత వెహికల్స్ 2 వీలర్స్ అంతా పడతా ఉంటారు, దెబ్బలు తాకుతూ ఉంటాయి. ఇవన్నీ చాలా ఇబ్బంది ఉంటుంది పబ్లిక్, ఎందుకంటే వర్షాకాలంలో పడేటప్పుడు. ఇక్కడ ఏమి ఉపయోగం లేవు, అవి ఖాళీ వెట్టికి ఉన్నాయా అన్నట్టు ఉన్నాయి అంతే. ప్రతి ఏరియాలో ఉన్నాయి, ఇక్కడ అని కాదు, ప్రతి ఏరియాలో ఉన్నాయి. మెయిన్ రోడ్ల పంటే అంతటా ఉన్నాయి, కానీ ఏమి ఉపయోగం లేవు. ఇట్లా ఈ డోర్లే లేవు, వాళ్ళు విజయ చేయడం ఉన్నాయి. అంటే ఇలా మొత్తం 8 ఉన్నాయి కలిపి, ఇంత ఏరియాలో 8 ఉన్నాయి అంతే. వాటర్ ఏం లేవు. పబ్లిక్ ఎవరు వాడరు, ఇక డోర్లు లేవు, అవి లేవు అని ఎవరు వాడతారు, నీళ్ళు లేవు. ఇక నైట్లో మాకే కష్టం. ఇది ఆడగలి ఆ పక్క కూర్చుంటారు, మా సూపర్ అంత ఎత్త అంటారు, ఈ మట్టితో అల్ల సాబ్య అంటారు. ఎట్లా సాబ్యాలు మేము దానికి ఒక మంచిని అలాగే పెడితే అయిపోతుంది. డైలీ ఫోటోలు పెడతాం, మాకు ఫోటోలు చూసుకోరు. ఇప్పుడు మాది 3 షిఫ్టులు, 3 ఫోటోలు పెడతారు నైట్ ఒకటి. ఇక అది ఆ వాష్రూమ్ అంటే ఇక ఇప్పుడు దాని ఆఫీసర్ వాళ్ళు ఏమో తెలియదు. ఇప్పుడు మా సూపర్వైజర్ రోడ్డు కొట్టిన పాటర్ అన్ని సాఫ్ చేపిస్తారు. ఆ డోర్ ఇప్పుడు ఆ బాత్రూంలో మన మీద ఉంటే సాఫ్ చేయమంటారు, అలా లోపల చేపెట్టాం మేము ఆ నీళ్ళల్లో. అక్కడ ఆడ మీద ఏమైనా ఉంటే అంతా సాఫ్ చేపిస్తారు మా వాళ్ళు. ఇప్పుడు మేము మధ్యాహ్నం 1 గంటకు వచ్చినాక ఇదంతా ఇప్పుడు నైట్ 10 గంటల దాకా సాఫ్ చేస్తాం. అంతా ఆ కొన నుంచి ఈ కొన దాకా, ఆ సిగ్నల్ నుంచి ఈ సిగ్నల్ దాకా, అవతల పక్క ఇతల పక్క 3 షిఫ్టీలు. అయితే 3 ఫోటోలు పెడతారు. పొద్దుగాల 6 గంటలకు ఒకటి, 2 గంటలకు ఒకటి, పొద్దునకి ఒకటి. ఇక్కడ ఇంకా పార్కు పక్కన కూడా మరిన్ని వాష్రూమ్స్ అయితే కట్టడం జరిగింది. ఇవి కూడా అసలు వాడకానికి పడకుండా అసలు అలాగే ఉన్నాయని చెప్పాలి. నిర్మానుషంగా ఇక్కడ వాటర్ కూడా సదుపాయం అసలు లేదనే చెప్పాలి. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ వాడుకోకుండా పక్కనున్న ఆ ప్రాంతాన్ని అయితే ఇక్కడ వాడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇక్కడ ఈ బ్రిడ్జ్ పైన కాకుండా ఇటు ఈ పార్కు పక్కన ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అనేక వాష్రూమ్స్ నిర్మించారు, అంతేగాని వాటికి ఎలాంటి సదుపాయాలు కనిపించకుండా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి. కెమెరామెన్ వరుణ్తో రామలక్ష్మి, హైదరాబాద్ రాజ్ న్యూస్.